మా వంటావిడ రోజు చేసే వంట ఏదో ఈ వీడియోలో చూపిస్తా చూడండి. అటుకులు లేదా పరోటాలు చేస్తుంది టిఫిన్ కింద. ఇంకా నేను ఎందుకు తీసేస్తున్నా అంటే, ముందు ఆయిల్ ఎక్కువ వేసేది, పసుపు ఎక్కువ వేసేది, నూనె ఇది గలీజ్గా కిచెన్ పెట్టిపోయేది, క్వాంటిటీ ఎక్కువ చేసేది. వీటన్నిటికీ నేను ట్రైనింగ్ ఇచ్చినాను. పప్పు ఫస్ట్లో అసలు ఉట్టి ఉడకబెట్టి టమాటా లేకుండా, ఉల్లిపాయలు లేకుండా, ఏం లేకుండా వేస్తుంటే అన్నీ నేర్పించితే ఇట్లా చేస్తుందన్నమాట. ఏం రోజు ఇట్లా చేయదు. ఇట్లా అన్నీ చేయమనేసరికి ఆమె ఏం చేస్తుంది, కిచెన్ అంతా గలీజ్ పెట్టిపోయేది. దాన్ని ట్రైనింగ్ ఇచ్చుకొని నేర్పించుకున్న. రోటీస్ రోజు బాగా చేసి ఆమె సరిగా చేయడం మానేసింది. కర్రీ రోజు బాగా చేసి ఆవిడ కర్రీని మాడగొట్టడం మొదలుపెట్టింది. తిరువాతలు మాడగొడుతుంది. ఫస్ట్లో నేను ఇచ్చినప్పుడు అన్నీ బాగానే చేసింది ట్రైనింగు. ఎప్పుడైతే ఫస్ట్ శాలరీ తీసుకుందో ఇంకొక నెలనే ఉంచుకుంటానని చెప్పినాను అనమాట. అందుకనేసి ఓ రోజైతే రోటీలు తింటే పండ్ల నొప్పి వచ్చినాయి. మొదటైతే నీ రోటీలు సూపర్గా ఉంటాయని పొగిడేదాన్ని. ఇప్పుడు అన్నీ నేర్పించినాక రుచిగా చేస్తుందని ఒకరోజు అనుకునేసరికి మరుసటి రోజు నుండి కారం ఎక్కువ వేస్తుంది. కారం పొడే ఎద్దు మా దాంట్లో అంటే కూడా చూడు, మాకు పచ్చిమిర్చితోనే వేయమని 1,00,000 సార్లు చెప్పినాం. కారం పొడి తెస్తుంది. నిన్న మా వాళ్ళు జర్నీకి వెళ్ళారండి, కలకత్తా వెళ్ళారు. మా చిన్నది మా ఆయన వాళ్ళకి బేగన్ భర్త చేసి ఇచ్చాను. నెక్స్ట్ క్లిప్లో చూపిస్తా వీలైతే. అది ఎంత గుడ్డు కారం చేసిందంటే, పాప ఫోన్ చేసి తినలేకపోయినాను అని చెప్పింది. మా ఆయనకు కారం, గొడ్డు కారం తినే మా ఆయనకు కూడా కారం లేదు. ఆమె ఏం చేస్తుందంటే, ఈరోజు ఇది తప్పు పడితే రేపు ఇంకోటి తప్పు చేస్తుంది. అంటే ప్రతిరోజు ఒక తప్పు కంపల్సరీ. రోటీలు గట్టిగానే చేస్తుంది, కర్రీలో కారం అన్న వేస్తుంది, మాడగొడుతుంది, లేదంటే మనకు నూనె ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఆలు పకోడీ, 2 ఆలు బజ్జీలతో పకోడీ చేపించుకున్నా. అది కూడా మీకు వ్లాగ్లో చూపిస్తాను ఒకరోజు, వీలైతే షార్ట్లో పెడతాను. ఎందుకంటే 2 ఆలుకి పకోడీ చేసుకుంటే ఎంత నూనె పడుతుందో మీరు చెప్పండి. వీలైతే ఇందులో మా వంట ఆవిడ 1/2 లీటర్ నూనె వేసింది. అంటే నమ్ముతారా, మొత్తం అయిపోగొట్టింది. 1/2 లీటర్ నూనె కక్షకు చేస్తుంది ఆమె. నాకు అర్థమైపోయింది. నాకు కూడా కొంచెం 6th సెన్స్ ఉందన్నమాట. చూస్తున్నా నేను, జీతం తీసుకున్న కక్షకు కావాలని ఏదో ఒకటి. ఈరోజు కర్రీ గురి పేరు పెడితే రేపు పప్పుకు మాడగొడుతుంది. పప్పు బాగా కుదిరిచ్చిందనుకో టిఫిన్ జడగొడుతుంది. టిఫిన్ బాగుందనుకునేసరికి గొడ్డు కారం వేస్తుంది. నా ముందర పచ్చిమిరపకాయలు తీసుకుంటుంది, నేను పక్కకు పోతే కారం పొడి తిని సావండి అని. మీరు తప్పుగా అనుకోకండి. మీరు ఈ మధ్యలో రోటీలో యూరిన్ వేసి చపాతీలు చేసిన ఢిల్లీ ఏరియాలోనే మీరు అది చూసింది. ఇక్కడ మామూలుగా ఉండదండి వీళ్ళ రివెంజ్. ఈమె రివెంజ్తో చేస్తుందని నాకు అర్థమై నేను ఏం చేశానంటే తీసేస్తున్నా. నేనేం ఊరికే తీసేయలేదు. నేను ప్రూఫ్స్ పెట్టుకొని చెప్తాను మీకు నెక్స్ట్ వ్లాగ్లో. ఎప్పుడైనా వంట వాళ్ళను కానీ పని వాళ్ళను కానీ భరించకండి. డబ్బులు ఎక్కువ ఇవ్వండి, చక్కగా చేయించుకోండి. మీకు తెలియదు అసలు. చాలామంది పూర్వం నుండి నా పెళ్ళైన కొత్తలో నుండి, నా పెళ్ళికి ముందు నుండి చూస్తున్నా. అందరూ టార్చర్ పెట్టేవాళ్ళు.